ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జగిత్యాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చేందుకు డబ్బులు లేవన్నారని దావా వసంత తెలిపారు. అందాల పోటీలో పాల్గొంటున్న సుందరీమణుల ఒక్కొక్కరికి 30 తులాల బంగారం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ఆడపడుచులంటే ఎందుకంత చిన్న చూపని ఆమె నిలదీశారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని దావా వసంత అన్నారు. తక్షణమే మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని దావా వసంత డిమాండ్ చేశారు. మీకు పేద మహిళా తల్లులు ఒక ఆడబిడ్డకు పెళ్లి చేస్తే తులం బంగారం ఇస్తా అన్నటువంటి హామీ మరిచి మరి మన తెలంగాణ బిడ్డకు ఒక్క తల్లి నిరుపేద తల్లి మరి బిడ్డకు పెళ్లి చేస్తే ఎంత ఇబ్బంది అవుతుందో తెలిసి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1,110 రూపాయలు ఇచ్చారు. ఎట్లయినా చేసి నేను కేసీఆర్ గారి కుర్చీలో కూర్చోవాలన్న తపనతోటి తులం బంగారం అనే ఒక అబద్ధపు హామీలను ఇచ్చి మరి ఇవాళ దాన్ని నిలుపుకోలేకపోయినావు. మరి తులం బంగారం ఏది అని చెప్పేసి మా మహిళా తల్లులందరూ కూడా మరి పెళ్లి చేసినటువంటి తల్లి